పూర్తిగా అల్పపీడన ప్రభావంతో రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. సో ఇవాళ వాతావరణ శాఖ ఏం అలర్ట్ ఇచ్చింది, ఆ రెయిన్ అలర్ట్ ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణలో చూద్దాం. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకి రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఇక్కడ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది. ఇక తెలంగాణలో 11 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో 13 జిల్లాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది. ఇక పలు చోట్ల పిడుగులతో కూడిన వర్ష సూచన ఉందని అధికారులు అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయం చూద్దాం. ఏపీలో మరో 4 రోజులు భారీ వర్షాలు ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకి భారీ వర్ష సూచన చేస్తున్నారు. అవి ఆరెంజ్ జోన్లో ఇచ్చారు, రెడ్ జోన్ ఇక్కడ లేదు. సో ఉత్తర దక్షిణ కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు ఇస్తాయని చెప్పి అక్కడ ఎల్లో జోన్ ఇచ్చారు. కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తీరం వెంబడి 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలంతా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు.